ప్రాణము దేహము రెండిట్లో ఆదాము సంబంధిత జీవం పనిచేస్తుంది. ఆదాము సంబంధిత జీవం ఎప్పుడు కూడా అవిధేయత కలిగి ఉంటుంది, కానీ విధేయత చూపదు. ఆ బ్లడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ రెండిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం మనకు అర్థం కాదు, కానీ ప్రాణం ఎంతగా లింక్ అయిందంటే ఆత్మతో. ఆత్మ ప్రాణం, ప్రాణం ఆత్మ రెండు మిక్స్ అయిపోయినాయి. అందుకే మనం ప్రాణ సంబంధమైన పనులు చేస్తూ కూడా ఆత్మ సంబంధమైన పనులు అనుకుంటాం. ప్రాణ సంబంధమైన క్రియలు చేస్తూ కూడా ఆత్మ సంబంధమైనవి అనుకుని భ్రమపడతాం. దేవుడు విభజించేసి తప్ప మనకు అర్థం కాదు, విడగొడితే తప్ప మనకు అర్థం కాదు, అంత మోసపోతాం. ఈ పాయింట్ మీకు అర్థమైద్దో కాదో, కష్టం వెళ్ళి కొద్దిగా. మొత్తాన్ని విభజించే శక్తి దేవుని వాక్యానికి ఉందట. అది హెబ్రీ పత్రిక 4లో ఉంది. 4:12 మీరు చూస్తే, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టు. ఎందుకు విభజించాల్సి వచ్చింది ప్రాణాత్మల్ని? ఈ ప్రాణం ఆత్మతో పెనవేసుకుంది, ఆత్మను ఒడిసి పట్టేసింది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రాణ సంబంధమైన మనుషుణ్ణి ప్రాణం యొక్క శక్తి నుండి విడగొట్టి ఆత్మ సంబంధమైన మనుషుడిగా తీర్చిదిద్దడానికే దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆ వాక్యం నీలో ఎంతవరకైతే ఎంటర్ అయిందో అంతవరకు ఒకప్పుడు ప్రాణ సంబంధిగా ఉన్న నువ్వు, శరీర సంబంధిగా ఉన్న నువ్వు చిన్నగా ఆత్మ సంబంధిగా మారటం మొదలుపెట్టావు. అదే నీలో కలిగిన మార్పు. ఆ మార్పు నీలో తీసుకురావడానికి దేవుడు ఉపయోగించిన రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే బలమైన దైవ వాక్యం వాడాడు. వాక్యం ఎంటర్ అయింది. వాక్యం ఎంటర్ అయ్యే కొద్దీ ఏవి డివైడ్ అవుతున్నాయి తెలుసా? ప్రాణము, ఎవరు శరీరం అనలేదుగా, ప్రాణము ఆత్మ, ఆ రెండింటి మధ్యలోకి ఎంటర్ అయ్యి విడగొట్టడం మొదలుపెట్టి. నేను చెప్తున్నా, స్టార్ట్ అయింది కదా, నీకెందుకు అలానే దేవుని మార్గంలో ముందుకు సాగుతూ ఉండు. నేను చెప్పిన సూత్రాలు పాటించు, దేవునితో హత్తుకొని ఉండు, కంప్లీట్గా డివైడ్ చేస్తాడు.